నమస్తే, వెల్కమ్ టు మోనీ క్యూట్ టాక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను నా టెర్రస్ పైన ఉన్న కొన్ని ప్లాంట్స్ గురించి చెప్తాను. ఇది షోర్టీ అన్నమాట, చాలా పెద్దగా వస్తుంది. ఇది కూడా షోర్టీయే. ఇక్కడ చాలా రకాల ట్రీస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇది మింతులసి అన్నమాట, అంటే విక్స్ చేస్తారు కదా, మింతులసి ఫ్లేవర్ అన్నమాట. అది దీంతోనే చేస్తారు. ఇది సరస్వతి చెట్టు, పిల్లలకి పెట్టచ్చు ఇది. ఇంకా ఇది షో చెట్లు. ఇది స్నేక్ ప్లాంట్. ఇది థిక్ గ్రీన్ కలర్లో ఉంటుంది. మనం ఇంట్లో కూడా షోకి ఇలా పెట్టుకోవచ్చు. ఇది అలోవెరా. అండ్ ఇవన్నీ కూడా స్నేక్ ప్లాంట్స్. ఇది బ్రింజాల్ ట్రీ. స్నేక్ ప్లాంట్స్ అప్పుడప్పుడు ఈ విధంగా కూడా వస్తుంటాయి. ఇలా మనకు ఇలా పెద్దగా రాకుండా చిన్న చిన్నగా ఇలా ముచ్చుకపోయి కూడా వస్తుంటాయి. ఇది తులసి. అండ్ ఇది ఒక రకమైన చెట్టు. ఇది కూడా షో ప్లాంటే. బట్ మీరు ఇక్కడ చూస్తున్న విధంగా ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇవి ఎలా మొలుస్తాయంటే, ఇవి మనం ఊపితే ఇలా కింద పడిపోతాయి. చూడండి, ఇలా తీయచ్చు మనము. దీన్ని కనుక మనం మట్టిలో వేసేస్తే మళ్ళీ అదే చెట్టు కొత్తగా మొలుస్తుంది. ఇంకా ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇది తులసి అండ్ ఇది తులసి. తులసికి తులసికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తులసి ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి, తులసి ఆకులు కొంచెం చిన్నగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సపోటా చెట్టు. చూసారా దీనికి ఎన్ని సపోటాలు ఉన్నాయో. ఇది మా మిద్ద పైన కాసే సపోటా పండ్లు అన్నమాట. చాలా స్వీట్గా ఉంటాయి, చాలా బాగా కూడా ఉంటాయి. ఇప్పుడు బాగా కాపు పట్టింది ఇది. ఇంకా నెక్స్ట్ అది జామ చెట్టు. చూసారా దీనికి చిన్న చిన్న కాయలాగా వచ్చాయి. ఇది జామ చెట్టు. ఇంకా నెక్స్ట్ ఇది మందారం చెట్టు అన్నమాట. రేపు ఈరోజు మొగ్గలు పెట్టింది, ఇంకా రేపు పూలు పూస్తాయి. నెక్స్ట్ నిమ్మ చెట్టు. దీని నిమ్మకాయలు చాలా పుల్లగా ఉంటాయి, చాలా బాగా కూడా ఉంటాయి. చూసారా ఎన్ని నిమ్మకాయలు పట్టాయో ఈసారి. చాలా బాగుంటాయి ఈ నిమ్మకాయలు. నెక్స్ట్ వచ్చేసి మందారం చెట్టు. సేమ్ అదే అన్నాను కదా, సేమ్ ఇది కూడా అంతే. ఏమంటే దీనికి పెరగట్లేదని కొంచెం మందు వేశారు. ఇంకా ఇవన్నీ గులాబీ చెట్లు. ఇది ఒకటి ఆరెంజ్లో ఉంది, ఒకటి రెడ్లో ఉంది, ఒకటి లైట్ బేబీ రెడ్లో ఉంది. ఇంకా ఇవి ఏనుగుతొండం పూలు అన్నమాట. చాలా బాగా ఉంటాయి ఏనుగుతొండం పూలు. ఈ పూలు వాడిపోతే దాంట్లో ఉన్న విత్తనాలు అనేటివి వస్తాయి అన్నమాట. అవి మళ్ళీ మనము మట్టిలో వేసామంటే మళ్ళీ చెట్టు మనకి మొలుస్తుంది. చాలా బాగుంటాయి ఈ పూలు. ఇది చూసారా, దీన్ని ఇలా పగులితే దీంట్లో నుంచి పువ్వు నుంచి మళ్ళీ ఇది పుదీనా అన్నమాట. చాలా చిన్నగా వచ్చింది చెట్టు. అండ్ ఇది దగ్గాకు అన్నమాట. దగ్గు వచ్చినప్పుడు తింటుంటారు కదా, ఆకు ఇది. అండ్ ఇది మల్లెపూల చెట్టు. అండ్ ఇది తోటకూర. ఇవి విత్తనాలు చూడండి, ఒక్కసారి ఇలా పెట్టి వీటిని ఇలా నలచాలన్నమాట. ఇలా నలిచి ఇలా మీకు బ్లాక్గా ఒకటి కనిపిస్తున్నాయి కదా, ఇవే విత్తనాలు అన్నమాట. ఇవి కానీ మనం మట్టిలో వేసాక మళ్ళీ మనకి తోటకూర చెట్టు వస్తుంది. అండ్ ఇవి జాజి పూలు అన్నమాట. ఈ జాజి పూలు మీకు ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను, వెళ్ళి చూడండి. రేపొద్దున ఇవన్నీ పూస్తాయి. నేను ఒక పిక్ తీసి మీకు పెడతాను. అండ్ ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదా షో చెట్టు అని, సేమ్ ఇదే పెద్దగా వచ్చింది చెట్టు. ఇంతకుముందు మీకు ఇలాంటి చెట్టు చూపించాను కదా చిన్నగా, అదే ఈ డబ్బాలో పెద్దగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి గోరెంటాకు. ఇది ఇంకా అది గోరెంటాకు, చాలా ఎర్రగా పండుతుంది. ఇది కాకరకాయ చెట్టు అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది. చూసారా ఇక్కడ ఒక కాకరకాయ వచ్చింది. చాలా చిన్నగా పండుతాయి అన్నమాట ఈ చెట్టులో. ఇంకా ఇది వచ్చేసి
పారిజాతం అన్నమాట. ఇది మీరు చాలాసార్లు పూలు చూసింటారు, వైట్ కలర్లో అంటే కింద కాడలాగా వస్తాయి. ఈసారి మనం ఒకసారి మొగ్గ చూద్దాం. చూసారా, ఇదే మొగ్గ. దీంట్లోనే పారిజాతం చెట్టు విత్తనాలు ఉంటాయి. ఇంకా ఇది తులసి చెట్టు, ఇది మిరపకాయ చెట్టు అన్నమాట. అండ్ ఇది చిక్కుడుకాయ, మీరు ఇక్కడ చూస్తున్నట్టు చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇంకా ఇది చామంతి చెట్టు అన్నమాట. కలర్స్లో ఉన్నాయి కానీ కొంచెం వాడిపోయాయి. ఇది అలోవెరా. అండ్ ఇది కూడా స్నేక్ ప్లాంట్. మీకు ఇంతకుముందు చూపించాను కదా స్నేక్ ప్లాంట్ అని, ముడుచుకుంటూ ఉంటాయి, ఇలా ఓపెన్గా ఉంటాయని. ఇదొక రకం అన్నమాట. మనకి మామూలు స్నేక్ ప్లాంట్ కాకుండా వీటికి ఎల్లో కలర్లో సైడ్ లాగా డిజైన్ లాగా వచ్చింటాయి. సో చూసారా, ఇక్కడ మీకు కనబడుతుంది. ఇది మన స్నేక్ ప్లాంట్ ఈ ఒత్త గ్రీన్ కలర్లో ఉంటుంది, కానీ ఇక్కడ మీకు ఎల్లో షేడింగ్ కనబడుతుంది సైడ్కి. అండ్ ఇదొక రకం అన్నమాట. ఇంకా ఇది పచ్చిమిరపకాయల చెట్టు. ఆ చెట్టుకి పచ్చిమిరపకాయలు లేవు కదా, ఇక్కడ చూడండి చాలా చిన్నగా వచ్చాయి, కానీ ఇవి మాత్రం చాలా ఘాటుగా ఉంటాయి. అండ్ ఇవి కనకాంబరాలు చాలా చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ ఇవంతా ఇంకా చామంతి చెట్లు. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం అక్కడి వరకు చామంతి చెట్లు. ఇది పెద్దగా నివడడం చెత్త అన్నమాట. చూసారా, ఈ పూలు కొంచెం పెద్దగా ఉంటాయి, మనకి నార్మల్ నందివర్ధనం కాకుండా. ఇంకా ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అన్నమాట. ఇంకా చిన్నగా ఉంది, కాయలు పట్టలేదు. ఇంకా ఈ చెట్టు వచ్చేసి మునక్కాయ చెట్టు అన్నమాట. చాలా పెద్దగా ఉంది, కోతులు వచ్చి మొత్తం తినేసినందుకు అంతా కిందికి వచ్చేసింది ఈ చెట్టు. అండ్ ఇది వచ్చేసి షార్ట్ చెట్టు అన్నమాట. చాలా పెద్దగా ఉంది. మా అంకుల్ ఊరికే విత్తనాలు వేసింటే ఇంకా ఇలా వచ్చేసింది అన్నమాట. ఈ చెట్టు చాలా బాగుంటుంది. అండ్ దీనికి వెరైటీగా పూలు కూడా వస్తాయి. చూడండి, ఇది పచ్చిమిరపకాయల చెట్టు. ఇది మల్లెపూల చెట్టు, అంటే ఇది త్రిబుల్ మల్లె అని చెప్తారు కదా, అలాంటి చెట్టు అన్నమాట. ఇది చిన్న నందివర్ధనం అన్నమాట. పెద్ద నందివర్ధనంలో చిన్న నందివర్ధనం కూడా ఉంటుంది. దీని పూలు చిన్నగా ఉంటాయి. అండ్ ఇది త్రిబుల్ మల్లె చెట్టు. అండ్ ఇది బిల్వం చెట్టు. అది మల్లెపూల చెట్టు అన్నమాట. ఇంకా అది వంకాయ చెట్టు. దానికి ఒకసారి వంకాయ చూడండి వెరైటీగా వచ్చింది, ఇంకా కొంచెం పండలేదు. చూసారా, ఇలా వంకాయ వెరైటీగా వచ్చాయి. అండ్ ఇది కూడా చామంతి చెట్టే, చాలా బాగున్నాయి కదా పూలు, చిన్నగా పూస్తాయి అన్నమాట దీంట్లో. ఇది అనపకాయలు అన్నమాట, చాలా చిన్నగా వచ్చాయి. చూసారా, ఇక్కడ అనపకాయ పువ్వులు కూడా ఉన్నాయి. ఇది మనీ ప్లాంట్ చెట్టు, చాలా పెద్దగా వచ్చింది, బాగా అల్లుకుపోయింది. ఇది కనకాంబరాల చెట్టు. అప్పుడు నేను చూపించిన చెట్టుకి పూలు లేవు కదా, ఇక్కడ చూడండి చాలా బాగా పూలు వచ్చాయి. ఇది టేబుల్ రోజా, చూడండి పూలు. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి. దీంట్లో వైట్ ఉంటుంది, పింక్ ఉంటుంది, ఎల్లో కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.